గ్రంథంలో వచ్చి ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చాను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టు కొనుక్కొని నీ నడుముకు దానిని కట్టుకొనుము, నీళ్ళలో దాన్ని వేయకుము. అవునా? యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. చాలా దేవుని స్తోత్రం. గట్టి చేద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి చదివిన లేఖన భాగంలో మనం ధ్యానం చేసినప్పుడు యెహోవా ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం మనం వినేటప్పుడు చాలా ఆసక్తితో వినాలి. దేవుని వాక్యం ఎలా వినాలి? ఆసక్తితో వినాలి. వినేవాడే దీవించబడతారు. ఒక మాట చెప్పాలంటే ఆశీర్వాదాలు ఎక్కడున్నాయంటే వాక్యంలోనే ఉండేవి. భోజనాలు పెట్టేటప్పుడు కాసుకొని కూర్చోవాలి. చాలా మంది భోజనం చేసేటప్పుడు ముందు వరుసలో కూర్చుంటారు. కొంతమంది భోజనాలు ఆకలి వచ్చి కూర్చుంటే ఏముండదు. అట్లాగే దేవుని వాక్యం కూడా వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. కొంతమంది ఏం చేస్తారంటే విన్నట్టే ఉంటారు కానీ వినరు. అందుకని వాళ్ళ జీవితం ఎప్పటికీ ఎక్కడున్నా పొంగలంటే అక్కడే ఉంటుంది. కానీ వాక్యం ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు దీవించబడతారు. దేవుని స్తోత్రాలు. దీవెన ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్యం వినేవారిని బట్టి. అది వాక్యం వినేటప్పుడు కొంతమంది లేచి బయటకు వెళ్తారు. అసలు ఎందుకు వస్తారు? వాక్యమే లేనేటప్పుడు బయటకు వెళ్తారంటే అర్థమైంది. అసలు మనం వచ్చింది వాక్యం కోసం కదా. ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఒక నడికట్టు కొనుక్కొని దాన్ని ఎక్కడ కట్టుకోమన్నాడు? నడుముకు కట్టుకోమన్నాడు. నడుముకు కట్టుకోమని చెప్పినప్పుడు నడుము కట్టుకున్నాడు. తర్వాత మళ్ళా రెండోసారి మాట్లాడాడు దేవుడు. మరలా ఇర్మియాతో మాట్లాడి అదే నడికట్టును చూసావో దాన్ని తీసుకెళ్ళి యూఫ్రటీస్ నది దగ్గరికి పోయి అక్కడ ఒక బండ సందులో దాన్ని తవ్వి దాంట్లో దాచిపెట్టు అన్నాడు. ఏంటి? మొదటేమో నడుముకు కట్టుకోమన్నాడు. తర్వాత దాన్ని తీసుకెళ్ళి యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళి ఒక బండపీటల్లో దాన్ని తవ్వి దాంట్లో దాచిపెట్టేసేయమన్నాడు. గమనించాలి. నడికట్టు నడుముకు దగ్గర నడుముకు ఉంది. అదే నడికట్టు బండ సందులో, అంటే నది దగ్గర, నది ఒడ్డున బండ సందులో దాన్ని దాచిపెట్టారు. అంటే స్థలం మారింది. ఏం మారింది? నడికట్టు. నడికట్టు అంటే నువ్వే నేనే. నడికట్టు అంటే నువ్వు నేను. నడికట్టు అంటే ఇజ్రాయెల్ ప్రజలకి సాదృశ్యం. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాన్ని ఇర్మియా నడుము కట్టుకోమన్నాడు. అంటే దాంట్లో భావం ఏంటంటే, ఈ ప్రజలు నా నడుముకి కట్టుకున్నాను అన్నాడు. నడుము కట్టుకోవటం అంటే ఏంటి? నడుము కట్టుకోవటం అంటే దాంట్లో ఉన్న భావం ఏంటంటే, ఈ ప్రజల మనసు నా మీద ఉన్నంత కాలము. దేవుని స్తోత్రం. ఏ వ్యక్తి అయితే నాకు ప్రార్థన అంటే ఇష్టమేనండి, నాకు ప్రార్థన అంటే ఆశ ఉందండి అని అంటాం. కానీ మనసు, మన మనసు అంతా దేవుని మనసులో కలిసిపోవాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ మన మనసు దేవునిలో కలవలేదనుకోండి, మన మనసు ఆయనతో ఏకీభవించలేదనుకోండి, అప్పుడు ఆ నడికట్టు చెడిపోతుంది, ఆ నడికట్టు పాడైపోతుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి
మొదటి అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, అంటే మీ మనస్సు అను నడుముకు కట్టుకొని అన్నాడు. అంటే ఇప్పుడు ఇర్మియాతో చెప్పిన మాట అంటే నీ నడుముకు కట్టుకోమన్నాడు. అంటే వారి మనసు నీ మీద ఉండాలి. మన మనసు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. మైక్ అయితే అనుకోండి, మనసంతా నీ కోసమే అని అంటాం, కానీ వారానికి ఒకసారి కూడా మందిరం అంటాం. అసలు కనీసం ఆ రోజు మన మనసు దేవుని మీదకి వెళ్దాం. మనసంతా కూడా లోకం మీదకి వెళ్ళిపోతుంది. మనసంతా కూడా 24 గంటలు మన మనసంతా కూడా లోకం 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 లోకమే లోకమే. ఈ రాత్రి దేవుడు ఆలోచించాలి. మీ మనస్సు అను నడుముకు కట్టుకోవాలంట. మనము ఇర్మియా ఆ నడికట్టు కొనుక్కొని నడుము కట్టుకోమంటే అంటారు తెలుసా? ఇజ్రాయేల్ ప్రజల యొక్క మనసంతా కూడా నీ మీద ఉండాలి. ఇజ్రాయేల్ ప్రజల యొక్క మనసంతా కూడా నా మీద ఉండాలి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణ్ణి పూర్ణ శాంతి గలవాడిగా కాపాడుదువు. దేవుని స్తోత్రం. ఎవని మనసు, యెషయా గ్రంథం 26:3 చదివితే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుంది అంటే మనమంతా దేవుని నడుముకు కట్టుకోవాలంటే ఆయన మనస్సుతో ఏకీభవించాలి. ఆయన మనస్సులో ఏముందో అదే మన మనసులో కూడా ఉండాలి. ఎవరి మనస్సు నీ మీద, ఎంతమంది మనసు దేవుని మీద ఆనుకుంటుంది? అమ్మ, ఎంతమంది మనసు దేవుని మీద అనుకుంటుంది? అంటే ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారంతా బలము కలిగి ఉంటారంట. వారు బలము కలిగి ఉంటారు. వారు పాడైపోరు, వారు చెడిపోరు. ఈరోజు మన మనసు అంతా దేవుడి మీద లేకపోతే మన మనసు ఇంకొక వెళ్ళిపోద్ది. ఒకటే గుర్తు, మన మనసు ఇస్తే దేవుడి కన్నా ఇవ్వాలి, లేకపోతే అప్పవాది కన్నా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి మనసు? ఈ రాత్రి మన జీవితంలో ఆలోచన చేయగలిగితే మన మనస్సుని ఎంతసేపటికి దేవుడి మీద ఆనుకోవాలి. అది నడుము కట్టుకోవటం అంటే. ఇశ్రాయేల్ ప్రజలు మనస్సు అంట దేవుడి మీద ఆనుకోలేదంట. యూఫ్రటీస్ నదికి వెళ్ళి ఆ బండ సందులో దాన్ని తవ్వి మట్టిలో దాచిపెడితే కొన్ని రోజుల తర్వాత దాన్ని తీస్తే అది పాడైపోయి ఉందంట. అది ఏమైపోయింది? అది పాడైపోవడానికి గల కారణం ఏంటి అంటే ఆ వ్యక్తి అంటే ఇశ్రాయేల్ ప్రజల మనస్సు దేవుని మీద నుండి తొలగిపోయి. ఎవరి మీద తొలగిపోయింది? దేవుని మీద నుండి ఏం తొలగిపోయింది? వారి మనసు తొలగిపోయింది. అంటే ఇప్పుడు అపవాది ఏం చేస్తాడంటే మనసు లేకుండా చేస్తాడు. అమ్మ, ఏమిటంటే చేస్తాడు? దేనికి? అన్నం తినకోకుండా. అమ్మ, అన్నం తినకుంటారు అన్న, ఈరోజు ప్రార్థనకు రాలా, ఈరోజు వాక్యం వినలా, ఈరోజు ప్రార్థన చేసుకోవాలా అమ్మ అంటే మనసు లేకుండా చేసింది ఎవరు? చెప్పాలి. ఈరోజు నువ్వు వాక్యం చదవలేదు, కనీసం చదవబోయి మందిరానికి వస్తే 4 మాటలు వినొచ్చు కదా, కానీ మనసు లేకుండా చేసింది ఎవరు? పైపై చట్టం, నేను మందిరానికి వెళ్తలేదుగా, ఎక్కడికి వెళ్తలేదంట. అమ్మ చెప్పండి, తలపైకి ఎత్తండి. తలపైకి ఎత్తి నేను ప్రార్థనకి వెళ్తలేదు. ఎవరు నష్టం? అమ్మా అంటే ఎవరు చేసిన పని? అపవాది నీకు మనసు లేకుండా చేశాడు. దేని చేశాడంటే వాక్యం తినుకోకుండా, వాక్యం అనుకోకుండా భోజనం 3 పూటలు తింటాం. టిఫిన్ ఆగదు, భోజనం ఆపదు, ఏది ఆపదు. ఆపేదల్లేంటి? వాక్యం వినుకోకుండా చేశాడు. ఇప్పుడు చెడిపోయేది ఎవరు? వాడా మనమా? మనమే. ఏ వ్యక్తి అయితే వాక్యం వినే మనసు లేకుండా, ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేసుకునే మనసు లేకోకుండా, ఎవరి మనసు ఎవరున్నారు? అపవాది మనస్సు. అపవాది ప్రేరేపించి వాక్యం వినే మనసు లేకుండా చేసేసాడు. చెడిపోయేది ఎవరో తెలుసా? ఆలోచించు. ఈరోజు మనం ఏం చేస్తామంటే మనసు లేకుండా పోయి ఏమైనా షుగర్ పెరుగు 3 రోజులు అయింది వేసుకోకుండా
అది ఎంత గర్వం కూర్చుంటుంది లోపల. షుగర్ బిల్లు 3 రోజులు చేసుకుంటుందండి. షుగర్ అయినా అట్ట కూర్చుంటుందా? దానిపైన చేస్తూ ఉంటుంది లోపల. నీవు దేవుని మందిరానికి దూరమై, వాక్యానికి దూరమై, ప్రార్థనకు దూరమై, సహవాసం దూరం అయిపోతే అది లోపల క్యాన్సర్ పుండు కంటే ఎక్కువగా తినేస్తా ఉంటుంది. ఆఖరికి ఇక డాక్టర్ గారు అంటాడు, మా వల్ల కాదండి, మా స్టేజ్ దాటిపోయిందండి. పాడైపోయింది అది. ఈరోజు అనేక మంది జీవితాల్లో మనసు లేకుండా చేసింది అపవాది. వారి పరిస్థితి ఎలా ఉంది? చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు. వారు చెడిపోవటానికి, వారు పాడైపోవటానికి గల కారణం అపవాది వారి మనస్సుని దేవుని మీద లేకుండా చేసేసిందంటే. ఒక 3 రోజులు భోజనం చేయకపోతే ఎంత నీరసం అయిపోతావు? ఒక 4 రోజులు తినకపోతే ఎట్లుంటావు? ఇక నడిచే ఒప్పుకుంటుందా? ఎన్ని రోజులు అవుతుంది దేవుని వాక్యం విని? ఎన్ని రోజులు అవుతుంది దేవుని సన్నిధిలో ప్రార్థించి? ఎన్ని రోజులు అవుతుంది దేవుని సన్నిధిలో ఆనందించి? అంటే ఎంత వారికి తెలియకోకుండానే వారు పతనాన్ని వారు కోరుకుంటున్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు భోజనం చేయకపోయిన పర్వాలా, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ఆయనతో నేను ఆనందించాలి. ఏం చేయాలంట? ఆనందించాలి. అందుకే రోజు మన జీవితంలో ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ, ఇర్మియా ద్వారా మాట్లాడుతూ, ఈ రాత్రి నీ పరిస్థితి ఎలా ఉందో, నా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. 7వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయంలో 7వ వచనం. నేను యూఫ్రటీస్ నది వద్దకు పోయి ఆ నడికట్టు దాచిపెట్టు చోటు నుండి చోటు మారింది. ఇదివరకు దాని చోటు ఏది? ఇర్మియా నడుముకు అంటుకుని ఉండేది. ఇప్పుడు దాని చోటు ఏదైంది? చోటు మారింది. అమ్మా, ఏం మారింది? చూసారా? ఎవరికి నష్టం? అపవాదంట నిన్ను చెడగొడటానికి నీ మనస్సుని రకరకాలుగా ఎవరు? అందుకని అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎవరు చోటు ఇవ్వకూడదు? అపవాది నా దగ్గరికి వచ్చి పలానా ఆయన గురించి చెప్పినప్పుడు ఒప్పించుకోకుందానా? నాకెందుకు చెబుతున్నావు? నాకెందుకు చెబుతున్నావు? అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. చోటిస్తే కాసేపు నీ గురించి చెప్పింది, కాసేపు ఇంకోటి గురించి చెప్పింది, కాసేపు ఇంకోటి గురించి చెప్పింది. అందరి గురించి నాకు చెడిపోయేది ఎవరు? నేనే. చెప్పుడు మాటలు ఎవడైతే వింటాడో వాడే చెడిపోతాడు. చెప్పుడు మాటలు వినేటప్పుడు చెప్పేసుకొని తిరిగి కొట్టాలి వాళ్ళని. వినకూడదు. అపవాది వచ్చి నిన్ను చెరిపింది. దానివల్ల చెడిపోయేది ఎవరు? మనమే. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి అపవాది వచ్చి వారి చోటు మార్చిందంటే. అప్పుడు దాకా ఇర్మియా నడుముకు ఉన్నటువంటి వారు ఇప్పుడు బండ సందుల్లో దాని చోటు మారిపోయింది. అప్పుడంట ఆ తాడు తీసాడంట. తింటే ఆ తాడు ఎట్లుందంట? చెడిపోయినదా. చెడిపోవడానికి కారణం ఏంటంటే చోటే. అందుకని దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఏ సాంగత్యం అంట? దుష్ట సాంగత్యం. నువ్వు చేసే సాంగత్యం ఎలాంటిదో తెలుసా? ఎవరితో సహవాసం చేస్తున్నావు? మంచివాడితో సహవాసం చేయి, ఇంక నువ్వు బలం పొందుతావు. చెడిపోయినోడితో సహవాసం చేస్తే నువ్వు ఆటవాడి చెడిపోతావు. ఇంకేం అవసరంలా. దేవుని స్తోత్రం. ఆత్మ చెబుతున్నమాట చెవిగలవాడు చెప్పాలి. ఆత్మ చెబుతున్నమాట చెవిగలవాడు. బైబుల్ ఏమంటే జ్ఞానం వల్ల వాడిని గద్దిస్తున్నట్టు వాడు జ్ఞానాభివృద్ధి పొందుతాడంట. నేను చెప్పే మాటలో నేను ఎవరి మీద కోపంతో చెప్పట్లా. అమ్మా, ఇక్కడ వచ్చిన మనకి వాక్యం, మందిరం రానుడికి ఈ వాక్యం కాదు. అమ్మా, నా మాట అర్థమవుతుందా? ఈ వాక్యం ఎవరికి? ఇంటికాడ కూర్చోడం కాదు. ఇక్కడ వచ్చి నీకు వాక్యం ఇది. హల్లెలూయా. నువ్వేం చేస్తావంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం నీ గురించి తెలుపు. అది తప్పు.
అంటే అపవాది నిన్ను ఏ రకంగా ప్రేరేపితం చూడు, ఒక తప్పుడు మార్గంలో నేను తీసుకెళ్ళిపోద్ది. మందిరంలోకి వచ్చిన వారికే వాక్యం ఇది, రానుడికి వాక్యం కాదు. రానుడికి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ సహవాసం, నేనేమంటానంటే మంచి సహవాసం చేయడానికి చెబుతా. అదేమంటే అయ్యగారు నీతో మాట్లాడొద్దు అన్నాడు, నాకేం పని అండి, నేను అన్నాను. మంచి వారితో సహవాసం చేయండి, మంచి బుద్ధులు వస్తాయి. చెడిపోయిన వాళ్ళతో సహవాసం చేస్తే చెడిపోయిన వాళ్ళు ఎవరు? నేను అన్నాను పలానోడు చెడిపోయినాడు సార్, పలానోడు చెడిపోయినా అన్నానంటే నేను అనలా. స్తోత్రాలు. మనకి మంచిగా ఉన్న వ్యక్తితో సహవాసం చేయండి, ఇంకా బలం పొందుతాం. ఇప్పుడు ఈ తాడు, ఈ నడికట్టు ఇర్మియాతో ఉన్నంతసేపు బలంగా ఉంది. ఆ చోటు మారింది, అది ఏమైపోయిందంట? ఎందుకు చెడిపోయింది? ఆ స్థలం అలాంటిది, ఆ సహవాసము అలాంటిది. అందుకే రాత్రి దేవుడు మన జీవితాల్లో భక్తి అనేది చాలా జాగ్రత్తగా. అందుకని మన జీవితాలు ఎలాంటి భక్తి చేయాలో 2 మాటలు చెబుతాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం. అయితే ఇక్కడ చూడండి, మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును ఏం కాపాడుకోవాలంట అమ్మ? ఏం కాపాడుకోవాలంట? బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలంటే మనస్సు. ఒకప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పావు, నా జీవితంలో దేవుడు అండి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, నా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు నా కళ్ళారా నేను చూచానని సాక్ష్యం చెప్పావు. దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడని సాక్ష్యం చెప్పావు. నువ్వు చెప్పినే కదా ఇది. మరి ఇప్పుడు అవన్నీ కూడా మర్చిపోయి, అవన్నీ కూడా వదిలిపెట్టేసేసి, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేసిన కార్యాలు మర్చిపోయారు. ఏం చేశారు? మళ్ళీ మర్చిపోయారు. అందుకని ఈ మర్చిపోకూడదు. అది ఏదైతే నీ జీవితంలో అనుభవించావో అది మన జీవితంలో ఆఖరి వరకు కూడా దేవుని కొరకు ఒక నమ్మకంగా జీవించాలి. దేవుని స్తోత్రాలు. అందుకని అక్కడ మరొకసారి మాట, నీవు కళ్ళారా చూసిన కార్యాలు ఉండే సరా, నీ మనసును అవన్నీ విషయాలు కూడా మనసే కాపాడుకోవాల్సిందే. మనసే అంటే ఏంటి? నువ్వు ఆయన వదిలిపెట్టకూడదు, ఆయన్ని వదిలిపెట్టకూడదు. ఇశ్రాయేలు ప్రజలు వదిలిపెట్టేశారు. అందుకే ఇక్కడ అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు జాగ్రత్తగా మీ మనస్సును కాపాడుకున్నట్టు. దేవుని స్తోత్రం. తర్వాత ఏమన్నాడు? కాపాడుకోవటమే కాకుండా మీ కుమారులకును ఏం చేయాలంట? అసలు నీకు మనసు ఉంటే నేర్పడానికి మనం అంటే మన పిల్లలు పక్కన వచ్చి పెట్టుకొని, అయ్యా మన దేవుడైన యెహోవా కష్టకాలంలో ఉన్నప్పుడు తినటానికి తిండి లేనప్పుడు, ఉండటానికి సరైన వసతులు లేనప్పుడు ఆయన నమ్ముకుంటే ఆయన ఈ రోజు మనకి స్థితి ఇచ్చాడు అని మన స్థితిని బట్టి గర్వించుకోకుండా, మన స్థితిని బట్టి అహంకారంగా ఉండకుండా, మనకి దేవుడు ఏ కార్యాలైతే చేశాడో ఆ కార్యాలంటే మన బిడ్డలకి చెప్పాలి. హల్లెలూయా. మనప్పుడు ఒకప్పుడయ్యా వర్షం వస్తుంటే గిన్నెలు పెట్టుకునే వాళ్ళం అయ్యా. ఇక్కడ ఒక గిన్నె, అక్కడ ఒక గిన్నె, అక్కడ ఒక గిన్నె పెట్టుకునే వాళ్ళం అయ్యా. ఒకప్పుడు భోజనం కూడా 2 పూటలు తింటాకి 3 పూటలు తింటాకి ఉండేది కదయ్యా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈరోజు మనకి స్థితి ఇచ్చాడని, ఇచ్చిన దేవుడిని మర్చిపోకుండా మన పిల్లలకి చెప్పాలంటే ఎవరు చెప్తారా? హల్లెలూయా. మన పిల్లలకి చెప్పాలంట. మన పిల్లలకి అబ్రాహాము అండి తన కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబుకి తన దేవుని గురించి చెబుతూ ఉండేవాడు అంటే.
మన మనవరాలని దగ్గర కూర్చోబెట్టుకొని ఎవరి గురించి చెప్పాలి? దేవుని గురించి చెప్పాలి. ఎంతమంది ఉన్నారు ఈరోజు చెప్పేవాళ్ళు? అదే మీ మనసులో జాగ్రత్తగా పెట్టుకోమంటే అదే. అంతేకాని మన స్థితిని బట్టి గర్వించేసి చాలా మంది దేవుని మర్చిపోయారు. ఎప్పుడు కూడా మన గురించి గొప్పలు చెప్పుకోకూడదు. మన పరిస్థితి ఒకప్పుడు లేదు, తింటానికి తిండి లేదు. అలాంటి స్థితిని దేవుడు ఈ రోజున ఈ స్థాయి తీసుకొచ్చంటే దేవుడే. హల్లెలూయా. చూసారండి ఈరోజు ఎంతమంది చెప్తున్నారు? మనం చెప్పాలి, మన పిల్లలకి చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలి? దేవుని గురించి చెప్పాలి. అంతేగాని నీకేంట్లే అని చెప్పి వాళ్ళని చెప్పకూడదు. ఈరోజు మనం మనస్సు ఈ రాత్రి దేని బట్టి మన జీవితం భక్తి అంటే ఏదో వచ్చేసి వెళ్ళిపోవటం కాదు. మనం ఏమైతే ప్రభు దగ్గర పొందుకున్నామో, దేవుడు మన స్థితి ఏదైతే మార్చాడో మార్చిన దేవుని గూర్చి పరిచయం చేయాలి మన బిడ్డలకి, వాళ్ళ పిల్లలకి. దేవుని స్తోత్రం. ఈరోజు అంత భక్తి ఆడుంది. కాబట్టి రాత్రి దేని బట్టి మనం ఆలోచించాం. రెండో మాట చూడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై. ఇక్కడ గిబియోనులో సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. గిబియోనులో సొలొమోను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తుంటే ఆ రాత్రి దేవుడు అతనికి స్వప్నమందు ప్రత్యక్షమయ్యి నీకేమి కావాలో కోరుకోమన్నాడు. నీకేమి కావాలో ఇక్కడ గమనించాలి. ఎందుకు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడంటే, ఎందుకు సొలొమోను ప్రత్యక్షమయ్యాడు? సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేమి కావాలో కోరుకోమంటే ఏమన్నాడు సొలొమోను? చదవండి అన్నమాట. దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి ఇక్కడ చూడండి, నా తండ్రి నీ దాసుడైన నా తండ్రి నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన ఏ మనసు గలవాడంట? దావీదంట యథార్థ మనసు గలవాడై ప్రవర్తించాను. ఇక్కడ సొలొమోను చదువుతున్నాడు, అయ్యా నీ దాసుడు నా తండ్రి. మన పిల్లలండి మన గురించి చెప్పాలి. అయ్యా మా నాన్న నీ యందు భయభక్తులు కలిగి జీవించాడయ్యా, నా తండ్రి యథార్థంగా భక్తి చేశాడయ్యా. ఆ సాక్షి ఉందా? ఇంకంతకన్నా కావాల్సినవి ఉందండి మనకి. మన పిల్లల కోసం ఏదో డబ్బులు దాస్తో, స్థలాలు దాస్తో, లేకపోతే ఏదో దాస్తాం కాదు. అది ఏం ఉపయోగం ఉండదు. మనం వేసే పాట అది వారికి ఆశీర్వాదం. దాని స్తోత్రం. దావీదు వేసిన పాట ఎలాంటిది? ఈరోజు సొలొమోను అడుగుతున్నాడు దేవుని స్థలం, అయ్యా నీ దాసుడు నా తండ్రి ఎలా నడిచాడంట? సత్యముతో నడిచాడు, నీతిగా నడిచాడు, యథార్థమైన మనస్సు కలిగి నడిచాడు. అంటే దావీదు ఎప్పుడు నిన్ను అంటుకునే ఉన్నాడు. నీవు రోజు ప్రభునే అంటుకునే ఉన్నావు అనుకోండి, దానివల్ల నీ పిల్లలకి మేలు చేద్దావా, నాకు కీడు చేస్తున్నావా? మేలే. అప్పుడప్పుడు వస్తా ఉన్నావు అనుకోండి, దానివల్ల ఎప్పుడు కూడా దేవుని నడుముకి మన మనస్సు ఆనుకోవటం అంటే ఎప్పుడు కూడా మన మనస్సు ప్రభుతో ఏకమైపోవాలి. దావీదు మనస్సు ఎప్పుడు కూడా దేవుని అంటుకునే ఉంది. దావీదు గురించి వాళ్ళ కుమారుడు సొలొమోను చెబుతాడు, అయ్యా నా తండ్రి యథార్థమైన మనస్సుతో నిన్ను అద్దుకున్నాడు, నిన్ను ఆనుకున్నాడు, ఎన్నడూ విడిచిపెట్టినవాడు. కానీ మన జీవితంలో మన కుటుంబాలు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడు చూస్తున్నా సరే
నీ కుటుంబం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడు కనపడతా ఉంటే ఎంత భాగ్యం తెలుసా? నీ పిల్లలకి ఎంత ఆశ్రయం తెలుసా? దావీదు గురించి సొలొమోను చెబుతున్నాడు, దేవుని సన్నిధిలో మా తండ్రి నిత్యము యథార్థమైన మనసు కలిగి. మనసు అంటే ఏం చెప్పాను? నడుమనే మనసు. దేవుణ్ణి అనుకున్నాడు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. దేవుణ్ణి దావీదు వదిలిపెట్టినవాడు కాదు. సాధ్యమైనంత వరకే దేవుని సన్నిధిలో నువ్వు గడిపే అంత గొప్ప భాగ్యాన్ని ఇప్పుడు పోగొట్టుకోకూడదు. నువ్వు ఊళ్ళో లేవు, చేసేదేం లేదు. నీకు ఆరోగ్యం బాగోవాలి, చేసేదేం లేదు. కానీ ఇంటిలో ఉండి కూడా దేవుని సన్నిధి ఇక్కడ జరుగుతూ ఉన్నా కూడా నువ్వు దాన్ని పోగొట్టుకున్నావంటే దానివల్ల నీకు ఎంత నష్టం అనేది ఇప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది. అప్పుడు తెలిస్తే సోకే ఉంటాయి. చేతులు పెట్టి ఆకులు కాలేక చేతులు పెట్టడం సోకే ఉంటాయి. కాబట్టి రాత్రి మన జీవితాలు ఆలోచించి అర్థం చేసుకోగలిగితే, మోషే యెజ్రెయేలు చెప్తున్నాడు, మీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోండి. మీ కుమారులకు చెప్పండి, మీ కుమారులకు చెప్పండి. మన పిల్లలకి దేవుని గూర్చి చెప్పాలి. మన పిల్లలకి దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పాలి. కాబట్టి రాత్రి మన జీవితాల్లో, అందుకనే నేను మనమందరం కూడా నడికట్టు ఇశ్రాయేలు ప్రజల్లో సాదృశ్యంగా ఉంది. అది ఇర్మియా నడుము కట్టుకున్నంత కాలం బాగానే ఉంది. అంటే దేవునితో అంటుకట్టబడంతసేపు బాగానే ఉంది. వేరైతే, ఈ మాట చెబుతుంటే ఒక మాట గుర్తు వస్తుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. నాకు వేరుగా ఉండి. వేరు చేసేది ఎవరండి? కుటుంబాలు వేరు చేసేది ఎవరు? కుటుంబాలు వేరు చేసేది ఎవరు? అన్నదమ్ములు వేరు చేసేది ఎవరు? సాతాను చేసే పని అంటే వేరు చేయటం. నాకు వేరుగా ఉండి అంటే ఎవరు నా యందు నిలిచి ఉంటాడు, నేను ఎవరి యందు నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలిస్తాడు. కానీ నాకు వేరుగా ఉంటుంది చూసారా, వారు ఏమి చేయలేరు. ఎందుకు వేరవుతారంటే అపవాది వారిని మనసును ప్రేరేపిస్తుంది. అపవాది వారి మనసును ప్రేరేపించి వేరు చేస్తుంది. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి, యోహాను సువార్త 15వ వచనం 5వ వచనం, నాకు వేరుగా ఉండి మీరేమీ. నువ్వు వేరుగా ఉంటావు, కలిసి ఉంటావా? అమ్మా, వేరుగా ఉంటావు, కలిసి ఉంటావా? కలిసి చెప్పాలి, కలిసి. అపవాది పని ఏం చేద్దంటే, అయ్యో మీ అయ్యగారు మంచోడు కాదు అని చెప్పింది తెచ్చి నీ చెవులో. అప్పుడు ఏమనాలి? వేరుగా ఉంటావా, కలిసి ఉంటావా? అమ్మ చెప్పాలి. అపవాది మాట వింటే నువ్వు వేరుగా ఉంటావు. అపవాది మాట వినుకోకుండా నేను వేరుగా ఉండను, నేను వేరుగా ఉండను. అపవాది ఎప్పుడండి వాడు చేసే పని తెలుసా? 100 గొర్రెలు ఉండి 100 గొర్రెల నుంచి ఒక గొర్రెని ఏం చేసింది? ఏం చేసింది? వేరు చేసింది. వేరు చేసేప్పటికీ ఎవరు వచ్చారు? సింహం వచ్చింది. సింహం వచ్చి ఏం చేసింది? పట్టుకొని ఏ గొర్రెను పట్టుకెళ్తుంది? వేరైన గొర్రెను పట్టుకెళ్తుందా? 99 గొర్రెను పట్టుకెళ్తుందా? ఏ గొర్రె అయితే వేరైందో ఆ గొర్రెను సింహం పట్టుకొని పరుగులు తీస్తుంది. హల్లెలూయా. అందుకనే నాకు వేరుగా ఉండి మీరేం చేయలేదు, నాతో ఉండండి, నాతో కలిసి ఉండండి. అపవాది వేరు చేయాల్సి వస్తుంది. ఆ 99 గొర్రెల్లో ఆ గొర్రె ఎందుకు వేరేదంటే అది అపవాది చేత ప్రేరేపించబడిన గొర్రె. హల్లెలూయా. అందుకనే ఐక్యతలో బలం ఉంది, ఐక్యతలో సంతోషం ఉంది, ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. కాబట్టి రాత్రి మన జీవితాల్లో ఇజ్రాయెల్ ప్రజలు వేరైపోయారు, చెడిపోయారు. ఈ రాత్రి మన జీవితంలో అపవాది వేరు చెయ్యాలని చూస్తాడు, కానీ మనం కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుతో కలిసి ఉందాం, అట్టి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ రాత్రి దేవుడి మాటలు మనందరూ నిరికట్టి ఫలింపజేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఈ రాత్రి కాలంలో నడికట్టు ఇజ్రాయెల్ ప్రజలు, ఆ నడికట్టు నడుము కట్టం అన్నాడు. నడుమంటే మనస్సు.
మన మనసు దేవుని మనసు ఏకమైపోవాలి. మన మనసు దేవుని మనసు ఏకమైతే అక్కడే ఆశీర్వాదం ఉంది. క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము చేరొచ్చే మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన సన్నిధి కృపతోడే నడిపించను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామములకి సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వందనాలు. పునరుద్ధానం ఆరాధన ఆదివారం కాబట్టి 6 గంటలకు. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.